అండ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే హుండీ అయితే పాల్గొట్టిన వీడియో పెట్టాం కదా, అలానే మేమైతే గుంటూరు వెళ్ళడానికి ప్రయాణం అవ్వలేదు. నేనైతే రెడీ అవ్వాలి. అంతకన్నా ముందు బట్టలు అవన్నీ సర్ది ఇంకా అంతా ఉదయించుకుంటే ఇంకా ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి అయితే ఇక సర్దాల్సిన బట్టలు ఉన్నాయి అనమాట. నాయి బావి అంటే 3-4 డేస్ ఆడే పట్టింది. గుంటూరులో మా వదిన ఊర్లో సవపాడు అనమాట. ఇంకా అలానే గుణదల వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత ఇంక 2-3 డేస్ ఆడే ఉంటాం అనమాట. అందుకని చెప్పేసి అయితే ముందు బట్టలు సర్దాలి. అందుకని చెప్పేసి అయితే ఇంక బట్టలన్నీ తీసాను. ఇంకా బావ అయితే సర్దు నేను వచ్చేలేకి ఒక అరగంట అయిద్ది అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 2:00 వస్తుంది. వాళ్ళకి అంటే వర్క్ అంటే సిమెంట్ పని కదా చేసేది, ఇంక మాల్ ఎక్కువ ఉండేలేకి ఒక అరగంట పట్టిద్ది అని చెప్పేశారు. అంతలోకి నేను బట్టలు సర్ది స్నానం చేసి రెడీ అయి ఉంటే ఇంకా బావ రాగానే స్నానం చేసి చపక్కన రెడీ అవ్వచ్చు. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అయిందండి. ఇంకా బయట ఎండ ఎలా కాస్తుంది అంటే చాలా విపరీతంగా కాస్తుంది. చూపిస్తాను చూడండి ఎండ. ఒకసారి టైం కూడా టైం వచ్చేసి 2 ఇప్పుడు. ఇంక 2 అయినా కానీ ఎండ పోలే, ఇంకా ఇప్పుడే మొదలవుతుంది. ఇంకా సో చూడండి ఎట్లా కాస్తుంది. ఇంక ఎండకపోతే మాడిపోవటమే. మరి బావులు పని అలా చేస్తున్నారేమో కానీ ఎంత ఫ్యాన్ ఉన్నా ఎంత కూలర్ ఉన్నా కానీ ఇంక వేడికి చాంట్లు అట్లా పోస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే ఇంక బట్టలు సర్దే చూపిస్తాను. మా బ్యాగ్లోనే తీసి ఉంచాను అనమాట. ఇగోండి చూపిస్తాను, చూసేయండి. సరేనండి, ఇంకా మేమైతే వెళ్తున్నాం కదా ఊరికి. అందుకని చెప్పేసి అయితే ఇంక బట్టలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బావి అయితే ఒక టీ షర్ట్ 2 షర్ట్లు, ఒక ప్యాంట్ పెడుతున్నాను. ఇంకా అలానే రోజు వారికన్నా ఒకటేమో కొత్త డ్రెస్ పెట్టుకుంటున్నాను నేనైతే. ఇంకా అలానే రేపైతే గుణదల వెళ్ళడానికి లేకపోతే సండే మా బాధ అక్షయ్ బాబుది అన్నప్రాసనకి అయితే కట్టుకోవడానికైతే శారీ కూడా పెట్టుకుంటున్నాను ఒకసారి. ఇంకా ఎంతవరకు ఏసావిట్రా అంతలేక మాటలోకి ఇంక బావులు కూడా పనికి పోయి చేసుకోబడి. హాయ్ చెప్పటు, హాయ్ చెప్పు. మీకు ఇస్తారా పెద్ద హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. అది అలానే ఇంక ఇప్పుడేమో మా అక్షయ్ బాబుది ఒక డ్రెస్ మర్చిపోయాడు అనమాట. ఒక టీ షర్ట్ అని ఒక ప్యాంటు అవి కూడా లాంగ్ పెట్టాను. ఇంకా అలానే ఆడికి ఛార్జింగ్ మిషన్ ఒకటి సెంట్ అవి పెట్టుకున్నాను దీంట్లో. ఎంత ఒకటికేనండి మా లగేజ్, చిన్న లగేజ్ ఇంకా అయిపోయింది బట్టలు పెట్టుకోవడం కూడా. ఇంకా అలానే మా సీన్ అన్నాయి మా వదిలి మొన్న వచ్చి వెళ్ళారు కదండి. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళలేదు పిల్లలు ఉన్నారని. అలానే గుట్టించుకొని ఏడే పెట్టేది అనమాట మా వదిన శారీ, కొత్త శారీ. మొన్న గుడి పరిష్టం తీసుకుంది ఇది. ఇంకా అలానే మా అన్నయ్య బట్టలు ఉన్నాయి ఓ జత, మా వదినతో ఓ జత. ఇంకా అవి కూడా ప్యాక్ చేసి తీసుకుందాం. అయితే బయలుదేరుతున్నాం. మా ప్రస్తుతానికి అయితే మా షెడ్యూల్ ఏ విధంగా ఉందంటే ఈరోజు సాయంత్రానికి అయితే సవపాడులో ఉంటాం. అంటే ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇప్పుడు 3 అవుతుంది మా ఇంటికా నుంచి వెళ్ళి. గుంటూరు వచ్చేసరికి ఒక 6 కానీ 7 కానీ అయింది. అక్కడ నుంచి వెళ్ళి సవపాడికి వెళ్ళడానికి ఒక 8 అయింది. సో మేము 9-8 సవపాడులో ఉంటాము. రేపైతే మల్లుడిది అన్నప్రాసన. అది అయిపోయిన తర్వాత మన కొత్త సబ్స్క్రైబర్లు ఒకళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అన్న మీరు మీరు వెళ్ళే దారిలో ఉన్న మా ఊరు కూడా అక్కడ కొంచెం వస్తారా అని అడిగారు. సరే తప్పకుండా ట్రై చేస్తాం అని చెప్పాము. అదేవిధంగా అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మా నాన్నగారు అయితే మమ్మల్ని కొంచెం ఏల్చూరు దగ్గరని అడ్డోడు దగ్గరనే వదిలిపెడతారు. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, గుంటూరుకి అయితే బస్సులు ఉంటాయి. అది ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది.
ఆ విధంగా మొత్తం జరిగిన తర్వాత రేపు అనగా ఆదివారం మా అల్లుడిది అన్నప్రాసన అయిపోయిన తర్వాత సోమవారం మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతామండి విజయవాడ. కుదిరితే మా బావ బండి అడిగి బండి తీసుకొని ఇంకా విజయవాడలో ఉన్న లొకాలిటీలు అన్నీ చూపిస్తాను. అదేవిధంగా అక్కడ కూడా వెళ్తాం, గుడిదల టెంపుల్ కూడా వెళ్తాం. ఆ టెంపుల్లో వెళ్ళి అన్నీ తిరిగి అన్నీ చూసి దేవుడికి ప్రార్థించుకొని తర్వాత బుజ్జికి కొన్ని ప్లేసులు చూపించాల్సి ఉన్నాయి. అవన్నీ విజయవాడలో చూపించుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్గా క్షేమంగా రావాలని ఆ దేవుడు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ ఉంటే దారిలో మనకి కాంటాక్ట్ అవ్వండి, మేము కూడా ఖచ్చితంగా వస్తాం. ఓకేనా? మళ్ళీ చాలామంది కొంతమంది అనుకుంటారు మీరేం పెద్ద సెలబ్రిటీలు అనుకుంటారు. అంత ఏం కాదండి, మా అభిమానం, జస్ట్ ఒక అభిమానం వల్ల అట్టగా కలుగుతామండి. సరే అండి, ఓకేనా? వీడియో చూస్తామండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చూసేయండి. సరేనండి, ఇంకా నర్సరావుపేటకి అయితే వచ్చేసి ఇంకా బస్ స్టాండ్లో మళ్ళీ గుంటూరు వెళ్ళడానికి బస్సు ఎక్కాము. బాగా అయితే శాంతనుడు పూసినట్టు నిద్రపోయాడు. పని పోయి వచ్చి ప్రయాణం చేసేళ్ళకి ఇప్పుడే అడుగు దిగి ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇంక ఈ బస్సు కూడా పోయిద్ది అనమాట. ఇంకొక 2 అవర్స్లో గుంటూరు వస్తాం. ఇప్పుడు టైం 4:30 అయింది. 6:30 లోపు గుంటూరులో ఉంటాం. చూసేయండి, అడగపోయినా చూపిస్తాం బస్ స్టాండ్లో. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి చావలమూడి అని మా అక్కయ్య ఊరి దగ్గరలో ఉన్నామండి. అంటే సోపాడు దగ్గరకి చావలమూడి అని ఒక ఊరు ఉంది. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇంజనంపాడు, దాని తర్వాత చానముడి. ఆ విధంగా దాటుకుంటూ వచ్చామండి. ఆటోకి వచ్చాం. బస్కి వచ్చాకెళ్ళి బాబు బుజ్జికి బస్సు పడదండి, ఇప్పుడు కక్కుంటా ఉండేది. సో అక్కడ కక్కుంటా ఇప్పుడు అమ్మాయి అని సోపాడు పడుతుంది. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడైతే నేను వస్తా అని చెప్పి అంటా ఉండేది. వెళ్ళేటప్పుడైతే ఏమో నేను వస్తా అంటా ఉండేది. కానీ తీసుకొస్తేనేమో ఇట్టగా జర్నీ పడక కొక్కుంటా కళ్ళు దిగుతా అన్నీ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టిద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అల్లుడికి ఒక డ్రెస్ అని తీసుకున్నాం, అంటే అదే ఒక షర్ట్ అండ్ ప్యాంట్ అని తీసుకున్నాం. నాకు కుదరలేదు, ఎందుకంటే మీరు దిగిన చోట మార్కెట్ దగ్గర దిగామండి. అక్కడేమో బట్టల షాపులు లేవంట. ఈ అమ్మాయి ఏమో కళ్ళు కింద పడతా ఉంది, నీరసంగా ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తీసుకోకుండా వస్తున్నాం. కుదిరితే నేను మా బాబు వెళ్ళి తీసుకొని రావాలి. తీసుకొచ్చి మా అల్లుడికి ఒక మంచి షర్ట్ అండ్ ప్యాంట్ వేయాలి. అదే సంగతి మీకు ఈ ఊరు చూపిస్తుంది ఒకసారి. ఈ ఊర్లో ఎక్కువ ఇంజనపాడులో కానీ చాలామందిలో కానీ ఈ సరౌండింగ్స్ దగ్గరలో ఎక్కువ చెరువులు ఉంటాయి, అవి చూపిస్తుంది. ఈ ఊరు పేరు అయితే చవల్లమూడి అంట, ఏదో మూలి. ఇక్కడైతే ఎక్కువ చెరువులు ఉంటాయి, బాగుంటుంది లొకేషన్ అయితే. పక్కా పల్లెటూరు లాగా చెట్లతోటి అంతా బాగుంటుంది, పీస్ఫుల్గా. తర్వాత మా బావుల ఊరు వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళ ఊరు కూడా చూపిస్తూ ఉంటాను. ఇట్ట ఏ విధంగా ఉంది ప్రశాంతంగా ఊరైతే. సరేనండి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మా అన్నయ్య మా అల్లుడు వచ్చాడు అనమాట. ఇక్కడ ఆదర్శ్ హాయ్ చెప్పు అది మా అన్నయ్య అయితే వచ్చాడు. ఇంక మేము కూడా బండి ఎక్కి చిన్నగా వెళ్తాం. ఆదర్శ్ రే సరేనండి, ఇంక వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చల్లగా అయితే ఇప్పుడే పొద్దుగుతా ఉంది, ఇంక వాన పడేటట్టుగా ఉంది, చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే ముగ్గు పట్టుకు వస్తుంది. మరి ఇంక పోయిన దాకా వాన లేకుండా ఉంటే చాలు, మేము పోయిన తర్వాత బండి ఏం కాదు. ఈ పంట పొలాలు ఇప్పుడు సాగు చేసి కాలం వచ్చి అదే ఏ నీళ్ళు వచ్చేది కృష్ణా నదా, కృష్ణానది నీళ్ళ బావా. వాళ్ళకి ఇప్పుడు కృష్ణానది నీళ్ళు వస్తూ ఉంటే కాలువతో పని లేదు, మోటార్లతో బండి ఇటు ఇటు. అదిగో చాలా
మెరుపులు కూడా వస్తా ఉన్నాయి. ఇంకా మా అన్నయ్యల ఊరైతే వచ్చేసాము. సాపడగండి కనిపించే లైట్లే. ఎంట్రన్స్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. పైన మొగ్గు మెరుపు ఉండి దమక్కలు మెరుస్తుందండి. ఎటు మెరుస్తుందో కూడా అర్థం కావట్లేదు. బాబా ఇంకా ఊరు ఎంట్రన్స్ అయితే ఇంక లాన్కి అయితే వెళ్తున్నాము. బోర్డు చూపిస్తాను. అదిగో పచ్చది సవపాడు అని సవపాడు. లాన్కి అయితే ఇంక వెళ్ళిపోదా. ఇంకా సవపాడు అంటేనే పాడు. ఎంత బాగా మొన్న అది మనకెందుకు పార్టీ వచ్చినాక నా తెలియనట్టు చెబుతాయి. మా వదిన వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎంట్రన్స్ ఇదే. తిప్పుతాడు చూడండి మన బండి. హాయ్ నడుచుకుంటున్నారా? అవి వాడు చూడు ఎట్ట నుంచున్నాడు. కాదు నువ్వు ఏడకు పోతాను. ఇది ఎంట్రన్స్. పక్కెళ్ళు అనమాట వాళ్ళ కుక్క బావ కుక్క అదిగండి అది నల్లదే కనిపించేదే. అది కాళ్ళు లాగుతుంది. అదే ఇల్లు లాన పోదాం. ఇంకా మొత్తం ఇంటికి వచ్చేసాం మా అక్క ఇంటికి. అక్క హాయ్ హాయ్. అందరు బాగున్నారా? కామెంట్ చెప్పండి. సరేనండి మేము వస్తున్నాం అని చెప్పేసి మా ఊరు బీఫ్ బీఫా మళ్ళీ బీఫ్ ఏం కాదు. మామూలుగా వంకాయ కర్రీ చేస్తున్నట్ట. అది చూపించండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మా అక్కతో కలిసి మేము తీస్తూ ఉంటాం. చూసేయండి. బాయ్.